అలాగే నమస్తే అండి. లిక్కర్ స్కామ్ లో ధనంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయగానే వైసీపీ నాయకులు వరుస పెట్టి వాళ్ళిద్దరు అమాయకులు, వాళ్ళిద్దరు సొత్తపోసలు, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. ఈ లిక్కర్ స్కామ్ ని సాపుగా చూపించి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పేసి అని వైసీపీ నాయకులు, ముఖ్యంగా మా పేరు నాని కావచ్చు, లేదంటే మార్గాని భరత్ కావచ్చు, ఇంకొంతమంది వైసీపీ నాయకులు కొన్ని పనికి మాలిన లాజిక్లు చెప్పుకుంటున్నారండి. వింటుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకసారి పేరు నాని ఏం మాట్లాడుతుందో వినిపించిన తర్వాత మాట్లాడదాం. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం లేదా ధనంజయ రెడ్డి గారి సంతకం లేదా వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు లేదా ఇలా చేయలేని ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడో నీకు అసలు బుర్ర పని చేస్తున్నా బుర్ర పని చేయట్లేదు కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరు? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నది మీరే కదా. ఇంకా రాతపూర్వకంగా ఆదేశాలు ఏంటి? మీరు అధికారంలోకి రాగానే డైరెక్ట్ గా ప్రభుత్వమే మద్యం అమ్మొద్దు అని చెప్పేసి జీవో ఇచ్చేసారు కదా. అవునా? మేమే అమ్మేస్తాం, మాదే బ్రాండ్లు ఉన్నాయి, చీప్ లిక్కర్ తీసుకొస్తాము, 100 రూపాయలు ఉన్నదని 300 మీరే అమ్మేశారు. అమ్మారా లేదా? పైగా రాతపూర్వకంగా ఏమైనా రాసిచ్చారా? జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా? ధనంజయ రెడ్డికి సంబంధం ఉందా? కృష్ణమోహన్ రెడ్డికి సంబంధం ఉందా? పైగా పేపర్ ప్రూఫ్స్ కావాలట. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎవడు? ముఖ్యమంత్రికి తెలియకుండానే మీరు మద్యం అమ్మేశారా? మద్యం పాలసీలు మార్చేశారా? మద్యం పాలసీల పైన సమీక్షలు జరిపేసి ఇట్లా కాదండి, డైరెక్ట్ గా మనమే అమ్మేస్తాం అని చెప్పేసి ఎవరు తీసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. అవునా? ఆ లిక్కర్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి మనిషే కదా. పైగా రాతపూర్వకంగా మనకి అన్ని లాజిక్లే, పనికి మన లాజిక్లు. ఇంకా మాట్లాడారు. ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పి ఎవరైనా చెప్పాడా? అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని విపరీతంగా మీ పోలీసులు సిట్టు ఎవడో ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే సిఐడికి ఒక అధికారిని వేశారు. ఇంక వెళ్ళిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ అధికారికి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడో రకం ఉంది. ఆయన ఈయన బంధువులు, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ గా ఉంటాడు ఆ అధికారి. ఇంక వెళ్ళిపో అసలు వదిలేసేయడు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం మానేశారండి. ముఖ్యంగా ఏంటి, 100 రూపాయలు ఉన్నదాన్ని 300కి ఎందుకు అమ్మారు? ఊరు పేరు లేని బ్రాండ్లు ఎందుకు తీసుకొచ్చారు? ఇది కదా ముఖ్యంగా మీకు ఎదురయ్యే ప్రశ్నలు ఏంటి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఊరు పేరు లేని బ్రాండ్లను తీసుకొచ్చి 100 రూపాయలు ఎంఆర్పి, అంటే బాటిల్ పైన ఎంఆర్పి 100 రూపాయలు ఉంటే దాన్ని 300కి 400కి అమ్మారు. అమ్మారా లేదా? 2 300కి అమ్మారు. 100 ఉన్నదాన్ని 300కి అమ్మారు, 300 ఉన్నదాన్ని 600కి అమ్మారు, 600 ఉన్నదాన్ని 1500కి అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. 1కి 3 ఎందుకు అమ్మాల్సి వచ్చింది? మన మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు? ఎంత తినేశారు అనేది కదా ప్రశ్న ఇక్కడ. మేమేమి తినేలేదండి, రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం మేము చూపించాం అని చెప్పేసి అంటున్నారు. 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం మీరు ఎలా చూపించారు? విక్రయించారు కరెక్టే, ఆ ఎంఆర్పి ధరలు మాత్రమే చూపిస్తారు అక్కడ. అవునా? అదనంగా తీసుకున్న సొమ్ము దానికి లెక్కపత్రాలు ఉండవు. అదే కదా ఇప్పుడు అడిగేది, అదే కదా స్కామ్. పైగా ఏదో లాజిక్లు, ప్రభుత్వమే అమ్మితే ఇంకెక్కడ స్కామ్ అంటారు. అధిక ధరలకు ఎందుకు అమ్మాల్సి వచ్చింది అనేది కదా ప్రశ్న. సింపుల్ లాజిక్ అండి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ పెట్టకపోవడానికి గల కారణం ఏంటంటే, ఉదాహరణకి డిజిటల్ పేమెంట్ పెట్టారు అనుకోండి, ఆ హిస్టరీ, పేమెంట్ హిస్టరీ మొత్తం అక్కడ కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. అవునా? డైరెక్ట్ గా సొమ్ము ప్రభుత్వ ఖాతాలోకి జమ అవుద్ది. అలా జరిగితే ఇక్కడ తినేస్తానికి ఉండదు. ఆ తినేయడానికి ఉండదు కాబట్టికే ఎలాంటి డిజిటల్ పేమెంట్లు లేకుండా ఓన్లీ క్యాష్ లెక్కల్లో చూపిస్తారండి. లెక్కల్లో బాటిల్ మీద 100 రూపాయలు ఉంటే 100 రూపాయలకే అమ్మని చూపిస్తారు. కానీ మీరు తీసుకున్నది దానికి 3 మిగిలిన సొమ్ము ఎవరి జోబుల్లోకి వెళ్ళింది ఇక్కడ? అది ప్రశ్న. ఏ పేరు నాని అడిగి మరి ఏదో లాజిక్ చెప్పమంటే నేను కూడా చెప్తా. ఏదో లాజిక్ చెప్పుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 75,000 కోట్ల రూపాయలు, మా హయాంలో 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇది ప్రభుత్వ ఖజానానికి ఆదాయం అట్ట. మీరు తీసుకున్న రేట్ల ప్రకారం, మీరు చెప్పిన పనికిమాల లాజిక్ ప్రకారం
ప్రభుత్వానికి దాదాపు 2,00,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. ఎంత? 2,00,000 కోట్ల రూపాయలు. మీరు చూపించింది ఎంతండి? 1,00,000 కోట్లు. మీరు 1,00,000 కోట్ల రూపాయలు దోచేశారని చెప్పేసి అని నేను ఒక పనికి మళ్ళీ లాజిక్ని తీసుకొచ్చి నేను ఇక్కడ మాట్లాడగలుగుతా. కానీ చాలా సెండాలని ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. మధ్యలో అవినీతి జరగలేదు, మధ్యలో మీరు దోచేయలేదు అంటే ఎవడో నమ్మడో. తీరి చెప్పండి. మాట్లాడితే ప్రభుత్వం అవినీతి లేనట్టే. ప్రభుత్వం కార్యక్రమం అది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అవినీతి జరుగుద్దా అని మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ కేసులో అరెస్ట్ చేశారండి? మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదా? చంద్రబాబు నాయుడు గారి సొంత నిర్ణయం అదేమన్నా? మాట్లాడితే వీళ్ళ నాయకులు అరెస్ట్ చేసినా సరే అంత బాధపడలేదు, కానీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే మొత్తం ఎంటైర్ వైసీపీ నాయకులు మొత్తం దిగిపోయారండి. ఒకరు కాదు, ఇద్దరు, అందరూ లాజిక్లే. ఆ రాజమౌళి శివప్రసాద్ ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన అయితే అక్కడ మద్యం బాటిల్ టేబుల్ మీద పెట్టేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టేసాడు. ఇది ఎంత, ఇది ఎంత. మరి మీ హయాంలో ఏమైపోయాయి? పోటుగడ్డి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అవే మద్యం బాటిల్ తీసుకొస్తే అయిపోయింది. పైగా ఇతర రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వేటిని కూడా మన రాష్ట్రంలోకి అనుమతించరా. కేవలం జే బ్రాండ్స్. ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు పొద్దున్న ఉండొద్దు. ఎవడో కూడా బ్రాండ్ పేరు చెప్పి తాగలా. 2019 నుంచి 2024 మధ్యలో బ్రాండ్ పేరు చెప్పి ఎవడో తాగలా. ఏది ఉంటే అది. ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు పొద్దున్న ఉండేది కాదు. ఏదైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైనా ఒక మంచి వార్త, పెద్ద వార్త, ఏదైనా సెన్సేషన్ వార్త ఏదైనా పోతే ఇమీడియట్ గా దాని మీద ఒక బ్రాండ్ వచ్చేసి ఇమీడియట్ గా నెక్స్ట్ డేనో పచ్చిమందు, స్పిరిట్, అది కూడా అధిక ధరలకి. ఎంఆర్పి 100 రూపాయలు ఉందంటే అది 300కి అమ్మాలి. ఒకవేళ 300 ఉందని దగ్గర దాన్ని 600కి అమ్మాలి. ఈ అధికంగా అమ్మిన సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము అంతా ఎవరి ఖాతాలోకి వెళ్ళిందంటే తెలియదు. ఇలా లెక్కల్లో చూపిస్తారండి. లెక్కలు ఎంతవరకు చూపిస్తారు? మేము దీన్ని ఇంత కొన్నాం, ఇంత కన్నాం, ఎంఆర్పి ధరల ప్రకారమే చూపిస్తారు. బాటిల్ మీద ఏదైతే ఎంఆర్పి ధర ఉందో అది మాత్రమే చూపిస్తారు. అక్కడ అదనంగా తీసుకున్న సొమ్ము ఎవడు తినేసాడు అనేది కదా ప్రశ్న. మేము తీసుకోలేదు అంటే ఎవడు నమ్మరు. రాష్ట్రంలో అందరికీ తెలుసు మీరు మద్యం ఏ ధరలకు అమ్మారు, ఎంత కమ్మారు అనేది అందరికీ తెలుసు. పైగా వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఏ వైన్ షాప్కి వెళ్ళినా సరే బాటిల్ మీద ఎంత ఉంటే అంతే. అవునా? ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే కనుక మాకు చెప్పండి, మా దృష్టికి తీసుకురండి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి. ఇప్పుడు అదే అవినీతి అంట. ఎంఆర్పి ధరలకు అమ్మితే అవినీతి, ఎంఆర్పి ధరలను మించి 2 రెట్లు 3 రెట్లు అధికంగా అమ్మితే అవినీతి కాదు. ఇలా లాజిక్ అనమాట. అంటే ఈయనెవడు గొర్రె అయితే కనుక ఈయన చెప్పిపోతారు. మోస్ట్లీ వీళ్ళ కార్యకర్తలు అందరూ ఆ బెటలనే ఉంటుంది. తలా తోకం ఉండదు, తిరుగుతూనే ఉండదు. వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. ఊరికి ఒక ఎమోషన్ తప్పితే ఆలోచన విధానాలు ఏమి ఉండవు. అందుకే మనం ఇలా తగలాడతాం. ఏంటని దయచేసి ఈ అప్పాబాయకు ఎక్కడైనా చెప్పు, కానీ ఇక్కడ చెప్పమాకు. చాలా చండాలం ఉంటుంది. ఎదవ లాజిక్లు మనం ఇక్కడ ప్రస్తావించేస్తే మనమే ఎదవం అయిపోతాం. అక్కడ ఎదవ లాజిక్ వద్దండి. తినేసింది కాడికి తినేసింది కాకుండా పైగా జగన్మోహన్ రెడ్డి దేవుడు, వీరుడు, సూడు. జగన్మోహన్ రెడ్డి మీద కావాలని చెప్పేసి కక్ష కట్టేశారు. ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారేమో ఆ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నారట. మరి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు తెలియదు ఈ నిప్పంతా కూడా. అప్పుడేమో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడేమో కక్ష. మీరు తినేసింది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కనబడకపోతే వేరే కేసు అనుకో, ప్రజలకు ఎవరికి తెలియదు అనుకో, మీరు ఈ అబ్బాయి కోరి చెప్పినా పర్వాలా, రాష్ట్ర ప్రజలకు తెలుసు కదా. ఎవడో నమ్ముతాడా? ఈ పనికి మళ్ళీ లాజిక్లు మాని